హిందుత్వ శక్తులు అనుకుంటున్నారు వీళ్ళు పిచ్చేదోలు కాదు. ఉన్మాద శక్తులు, ఎవరైతే ఉగ్రవాద అనుకూల శక్తులు. ఇదివరకు క్రిస్టియానిటీ గురించి భయం ఉండేది, ఏంటంటే మత మార్పిళ్ళు ఏది స్కూల్లోనో వాళ్ళ స్కూళ్ళలో చదువుతాం, వాళ్ళ హాస్పిటల్లోకి వెళ్తాం, అట్లాంటి వాటిలో ఏదో క్లిష్టమైన పరిస్థితులను చూపెట్టి మతం మారుస్తారన్నది. వాళ్ళు ఏమి హింసించేవాళ్ళు కాదు, సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసి మతం మార్చేవాళ్ళు. అలాగే చాలా మంది మతం మారారు మనోళ్ళు. దాన్ని మాత్రమే థ్రెట్ కింద ఫీల్ అయ్యాం. కానీ మన అమ్మాయిల్ని పటాయించి పెళ్లిళ్ళు చేసుకుని మతం మార్చడాలు, లేకపోతే దాడులు చేయడాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఎస్డిపిఐ అనే సంస్థ అదొక రాజకీయ పార్టీగా ఆవిర్భవించేసేసి లైక్ బంగ్లాదేశ్లో జమాత్ లాగా తయారవ్వాలనుకుంటుంది. అది జమాత్ అనే సంస్థ బంగ్లాదేశ్లో ఇప్పుడు అరాచకాలు చేస్తుంది, హిందువులు వచ్చకొతకు వస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తారంటే, నీ ఇంటి ముందున ఒక దేవుడికి సంబంధించి వాళ్ళ అల్లాకి సంబంధించిన ఒక బ్యానర్ పెడతాడు, నువ్వు తీసావు అనుకో దైవద్రోహం, మా దేవుడికి తీసేసావు నువ్వు అంటారు. ఊరంతా కలిసేసి మాబ్ వచ్చేసి మీద పడిపోతారు, మాబ్ లించింగ్ జరిగిపోతుంది అక్కడ. మన బంగ్లాదేశ్లో జరిగింది ఏంటిది, ఆ దీప్ చంద్ దాస్ అనేది. అట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంతకు ముందు ఇట్లాంటి పేపర్లు కవర్ చేసేవి కాదు, ప్రభుత్వాలు మాట్లాడేవి కాదు వాటిని. ఇప్పుడు అది తెలుస్తోంది, మీడియా సోషల్ మీడియా పుణ్యం. వాటికి కూడా మీడియాలే సోషల్ మీడియా పుణ్యం అని తెలుసుకుంటున్నారు ప్రజలు. దానితో ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ అభద్రత అన్నటువంటిది పెరుగుతోంది జనానికి, బికాజ్ ఓన్లీ మైనారిటీ అపీజ్మెంట్.